వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వెమలవాడ మాజీ శాసన సభ్యులు చన్నమనేని రమేష్ బాబు కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధాన ద్వారం వద్ద వారికి స్వాగతం పలికి వారితో ప్రత్యేక పూజ నిర్వహించి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ మహిళా దినోత్సవం నిజంగా తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా మహిళ ఉన్నది కాబట్టే మనుగడ సాగుతుందని అన్నారు. వెమలవాడ తనకు కన్నతల్లి లాంటిదని, మేమంతా వెమలవాడ మట్టి మనుషులమని, ఇక్కడున్న ప్రజలంతా సుభిక్షంగా ఉండడమే మా ఏకైక కోరికని అన్నారు. తన తండ్రి రాజేశ్వరరావు ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేశారని, వారి అడుగుజాడలో తాను కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేశామని అన్నారు. కొత్తగా యువతరం కూడా వస్తుందని, సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తం జరుగుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వెమలవాడ నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధి మరింత గొప్పగా జరగాలని, మీ ఆదర అభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. తర్వాత కుటుంబ సమేతంగా దేవస్థానం పక్కనే ఉన్న ఉడిపి హోటల్లో పార్టీ ముఖ్య నాయకులతో, మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈరోజు నేను, నా సతీమణి, మా అమ్మాయి సంగీత కాబోయే భర్త మార్క్స్, మా అబ్బాయి లలిత్ ఢిల్లీ పోవడం జరిగింది. మేము అందరం రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరిని కలవడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవం. నిజంగా కూడా తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఎవరి జ్ఞాపకం చేసుకున్నా కానీ మహిళ దాని వెనుక ఉన్నది కాబట్టి ఈ మనుగడ సాగుతున్నది. అమ్మవారు దయ అందరి మీద ఉండాలి అని మొక్కుకోవడం జరిగింది. ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది, ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడలో. కాబట్టి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోభిలాసులు, మిత్రులు, ఈ ఎడ్యుకేషన్, ఈ షాప్, ఇది ఉన్నారా, ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం మేము. రాజకీయాలు, పార్టీలు తర్వాత వస్తాయి, మొదలు మట్టి మనుషులం, వేములవాడ మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులము, ఈ యొక్క మట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి మా తండ్రి గారు చన్నమనేని రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా ఇక్కడ పనిచేసినారు. మరి వారి అడుగుజాడలో మేము చేసినాము. కొత్తగా యువతరం కూడా వస్తారు. ఇది ఈ యొక్క ప్రక్రియ, సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి మరింత గొప్పగా జరగాలి అనేటువంటి మంచి మరి భావనను మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ, మీ ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకుంటాం.